Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. 42 రోజులల్లా 30,000 క్వింటాల్ లిఫ్ట్ చేసిన ప్రతి సంవత్సరం 32 క్వింటాల్ 35 42 రోజులల్లా 30,000 క్వింటాల్ లిఫ్ట్ చేసిన ప్రతి సంవత్సరం. ప్రాబ్లం ఏందంటే చెప్పేదన్నా నీ వర్షం నీకు అటెండెన్స్ వాడడానికి ఇబ్బంది లేదు. అటెండెన్స్ విషయం కాదు. అటెండెన్స్ ఏం చెప్తది? అంతేగాని అటెండెన్స్ ఏం చెప్తది? చెప్పు. మా బాయ్ ఎందుకు ఎట్లా ఓ బాయిల్ మా బాయ్ ఎందుకు ఎట్లా లేదు? మాట ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రెస్ లో మాట్లాడు. మీరు మాట్లాడు. ప్రెస్ మాట్లాడు. నువ్వు మాట్లాడే. చెప్పాను కదా. నువ్వేమేం చేసావు? ఎన్ని లాట్లు ఇప్పుడు తెప్పించావు? మాట్లాడు. నువ్వు మాట్లాడే. మేము ప్రతి సంవత్సరం 43 రోజులలో లాస్ట్ 45 రోజులలో 30,000 క్వింటాల్ లిఫ్ట్ చేసినాం. మే 2 తారీఖు నుంచి కాంట్రాక్ట్ స్టార్ట్ చేసినాం. ఇవాళ ఎంత? జూన్ 3 తారీఖు అంటే ఒక్క నెల మీద ఒక రోజు. ఇంకా టోటల్ 10 రోజుల బాగా ఉంది. అంటే ఇప్పుడు టార్గెట్ తీసుకోవడానికి 10 రోజుల బాగా ఉంది. కానీ ఇక్కడ ఇంకా 15,000 క్వింటాల వడ్లు ఉన్నాయి. అంటే ఇంకా 2 నెలలు పడుతుంది. ఈ లెక్కల 3 రోజులకు ఒక లారీ, 4 రోజులకు ఒక లారీ అంటే ఇంకా మినిమం ఆగస్టు దాకా జోకాలి వాళ్ళు. మేము ఎందుకు లేరు? ఎందుకు లారీ వచ్చిందన్న ఇవాళ నిన్న మొన్న బత్తాలు లేవంటే నేను ఇంకో మార్కెట్ ఇంకో సెంటర్ ఇస్తా అన్నాడు. ఇవాళ ఎందుకు కావాల్సి వచ్చింది లారీ? ఇలా మీ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మీ ఒత్తిడి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఉత్తర రైతులు కాబట్టి కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ బండి పెట్టుకున్నాడు. నిన్న మన ఎందుకు ఉండలేదు? నిన్న మన ఎందుకు రాలేదు? అత్తాయి లారీలు రోజు వస్తాయి. కాకపోతే ఏంటంటే అన్లోడ్ కావు. 3 రోజులకు ఒక లోడ్, 4 రోజులకు ఒక లోడ్ వస్తే ఆగస్టు దాకా దూకమంటారా? ఆ విషయం చెప్పుడు. నేను అటెండెన్స్ అంతే ఏమంటే అన్న బాగా అర్థం చేసుకో. కిందికి వచ్చింది మీరు కూడా ఆయన సరే మన అందరికి అందరూ ఉంటారు కావచ్చు, మాకు కూడా ఉంటారు ఊళ్ళే. ఎందుకంటే లీడర్ వేసుకుని పెద్ద పెద్ద ఫేస్బుక్ లో పెడతారు, ఎందుకు మాట్లాడారు? మమ్మల్ని ఓడిస్తున్నారు. నీకు కూడా పవర్ ఉంది, మీ మిమ్మల్ని కూడా అరే మీరు కాలం నేను చేయలేదా ఇలా బట్టలు వేసుకొని పోయారని మిమ్మల్ని అంటారు కావచ్చు. కానీ రైతు సమస్య కాడికి పోయి చూద్దాం. నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంత తూకం వేసి ఆ బత్త చూద్దాం, ఎంత ధర పెట్టిన కొమటాన్ని అడుగుదాం, ఎంత నష్టపోతుందో రైతులు అడుగుదాం. ఈ 3 విషయాలు ఎస్ఐ గారు, నువ్వు, నేను, గిరిదారి అందరం కలిసి ఆ బత్తల కాడికి పోయినాక వచ్చి మీరు భోజనం చేసిపోయి మేము రైతులందరం బైకట్ చేస్తాం. మాట్లాడేది చెప్పండి. చెప్పండి.